హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లెంతీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియో ఏంటంటే ఏప్రిల్ 24 మా చెల్లి కూతురు బర్త్డే వచ్చింది. పిల్లలందరికీ హాలిడేస్ కూడా వచ్చాయి కదా, సమ్మర్ హాలిడేస్. అందరూ వచ్చేసి మేము సిస్టర్స్ వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారని చెప్పి ముందు రోజే వెహికల్ పెట్టుకొని బయలుదేరాము. వినుకొండ నుండి చిలకలూరుపేట వెళ్ళే దారిలో కోటప్పకొండ ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. ఎలాగో వెళ్ళే దారి కదా, మేము అటు వెళ్ళాము. కొండపైకి వెళ్ళే దారిలో మనకి ఎక్కడా బోర్ కొట్టదు, చాలా బాగుంటుంది వాతావరణం. చుట్టూ చెట్లతో కనుల విందుగా అనిపిస్తుంది. ప్రకృతి గాలి మనల్ని పలకరిస్తూ ఉంటుంది. మనకి వెళ్ళే దారిలో స్టార్టింగ్లోనే బ్రహ్మదేవుడు దర్శనమిస్తాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి అవతారం అయితే కనపడుతుంది. దాని పక్కనే పార్కు ఉంటుంది. ఆ పార్కులో చిన్ని కృష్ణుడు దర్శనమిస్తాడు. మనకి చూడముచ్చటగా కనపడుతుంది. మనం పైకి వెళ్ళేదాకా అలా అన్నీ కనపడుతూ ఉంటాయి, అలా చూస్తూ ఉండిపోవచ్చు అన్నట్టు. స్వామివారి దర్శనానికి మెట్ల మార్గంలో కూడా వెళ్ళవచ్చు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మెట్ల పూజ చేసాం. కొండపైకి రాగానే మనకి విఘ్నేశ్వర స్వామి వారు కనపడతారు. ఆ తర్వాత దక్షిణామూర్తి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చాలా స్పెషల్ అండి అది. చిన్నపిల్లలు ఆ స్వామివారిని దర్శించుకుంటే విద్యా బుద్ధి బాగా లభిస్తుంది అన్నట్టు. స్వామివారి దర్శనానికి మెట్లు ఎక్కలేని వారు, నడవలేని వారు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. మేమైతే లిఫ్ట్లో వెళ్ళాము. పెద్దల కాలంలో అయితే జెంట్స్ తప్ప ఇక్కడికి ఎవరు రాలేరు అంటారు. ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది. చాలా ఇయర్స్ తర్వాత అయితే మేము దర్శనానికి వెళ్ళాము కోటప్పకొండ. ఇక్కడ శివరాత్రికి కార్తీక మాసంలో చాలా బాగా చేస్తారు. మిగతా టైంలో అంత రష్ ఏమి ఉండదు. ఈ లిఫ్ట్కి రెండు వైపులా ఓపెన్ ఉంటుంది. ఎక్కేటప్పుడు ఒక సైడ్ ఎక్కాము, దిగేటప్పుడు ఇంకో సైడ్ దిగాము. తెలియని వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతారు. మేము వెళ్ళినప్పుడు బుధవారం వెళ్ళాము. అక్కడ జనాలు ఎవరూ లేరు, చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. టెంపుల్ లోపలైతే వీడియో తీయలేదు, చూపించకూడదు అనుకున్నాను, అందుకే తీయలేదు. ఇక్కడ మనుషులు తక్కువగానే ఉన్న కోతులు మాత్రం చాలా ఉన్నాయి. ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంలో ఉంటాడు. దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం కోటప్పకొండ. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే కోటప్పకొండ కింద చాలా కాకులు ఉంటాయి. మనం కొండ మీదకి వెళ్ళే దారిలో కూడా చూస్తుంటాము. కానీ పైన మాత్రం ఎన్నడూ ఒక కాకి కూడా వాలదు అంటారు. ఇప్పటికీ చూడలేదు. కారణం ఏంటంటే ఆనందవల్లి అని ఒక గొల్లబామ రోజు శివుడికి పెరుగన్నం పెట్టేదట. ఆయన తింటూ ఉండేవాడు. నువ్వు ఊర్లోకి రా అని అంటూ ఉండేదట. ఆయన నవ్వి ఊరుకునేవాడట. ఆమె రోజు తీసుకెళ్తూ ఉంటే ఒక చల్ల కుండ తెచ్చి అక్కడ పెట్టిందట. ఒక కాకి వచ్చి వాళ్తే ఆ కుండ కింద పడిపోయింది. ఆవిడ బాధ పడుతూ ఉంటే పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనబడి, నీకు వరమిస్తున్న, ఇక మీదట ఎన్నడూ ఈ కొండ మీద కాకులు వాలవు అని వరమిచ్చాడట. అప్పటి నుండి ఎప్పుడు కాకులు కనపడలేదు ఇక్కడ బయట శివలింగంకి మూడు వైపులా శివుడి ప్రతిమలైతే ఉంటాయి. దీన్ని త్రికోటేశ్వర స్వామి అంటారు. ఇక్కడ కోతులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నేను మా అక్క కూతురుతో అయితే మాట్లాడుతున్నాను. చాలా రోజుల తర్వాత కనపడింది. మేము ఈవినింగ్ వెళ్ళి భోంచేసుకొని బర్త్డేకి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ప్లేట్లు డెకరేషన్ అయితే చేస్తున్నాము. 1 year తర్వాత మేమైతే అందరం కలిసాము. చాలా హ్యాపీగా అనిపించింది. అందరం ఒక దగ్గర చేరిస్తే ఇంక ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉంటాము. బర్త్డే బేబీ ఇక్కడ స్వీట్ అయితే తింటుంది. మేము ప్లేట్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. అవి పేపర్స్ మీద ఈ నేమ్స్ అయితే జిరాక్స్ తీపిచ్చాము. ప్లేట్లు అయితే డెకరేషన్ చేస్తున్నారు మా సిస్టర్స్. నేనేదో వీడియో కోసము ఒక ప్లేట్ డెకరేషన్ చేసి అయితే చూపించాను. ఫుల్ ఫన్నీగా నవ్వుకున్నాము. ఇక్కడైతే పంచదార చిలుకలు ప్యాకింగ్ చేసాము. ఫస్ట్ టైం పైన రిబ్బన్ అది పెట్టి డెకరేషన్ అయితే చేసాము. మాకు అదైతే ఎలా తిప్పాలనేది రాలేదు, కాసేపు ట్రై చేసాము. ఇక్కడ శనక్కాయ ఉండలు అయితే స్టార్ట్ చేసాము. అన్నీ పెట్టేసి కవర్ పెట్టేసి బ్యాగ్ తిప్పి కవర్కి ప్లాస్టర్ వేయాలి కదా. అయితే ఆ ప్లాస్టర్ వేయడానికి అన్నీ ఊడిపోతున్నాయి, అన్ని కిందికి వెళ్ళిపోతున్నాయి. మేమైతే నవ్వుకుంటూ ఉన్నాము. మేమందరము సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేసాము. ఎల్లో అండ్ పింక్ రిబ్బన్స్ అయితే తీసుకొచ్చారు. రిబ్బన్ షేప్ చేయడం అయితే కాసేపు ఆలోచించాము ఎలా చేయాలా అని. 2-3 చేసిన తర్వాత అప్పుడు వచ్చింది మాకు. వీడియో మరీ ఎక్కువగా ఉందని ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. మేము స్లోగానే చేసాము. ఎవరైనా తెలియని వాళ్ళకి ఐడియా ఉంటుందని ఈ డెకరేషన్ అయితే వీడియో షేర్ చేశాను నేను. డెకరేషన్ పేపర్ అయితే ఫస్ట్ తెలియక వేరేది తీసుకొచ్చారు, కానీ అది సెట్ అవ్వలేదు. ఓపెన్ చేస్తుంటేనే చినిగిపోతుంది. అది పక్కన పెట్టేసి మళ్ళీ వేరే డెకరేషన్ పేపర్ అయితే తీసుకొచ్చి మేము డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాము. నేను చేసే వీడియోస్ వల్ల ఏదైనా కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల నా ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది.
ఇంకా మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో మీ ముందు ఉంటాను. నైట్ ప్లేట్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ మరుసటి రోజు బర్త్డే బ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంటి దగ్గరే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో అయితే బర్త్డే చేశారు. ఫస్ట్ బర్త్డే కదా, అందుకే సింపుల్గా డెకరేషన్ అయితే చేయించుకున్నారు. మేమందరము రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అప్పటికే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు స్టిల్స్ కోసం. బర్త్డే పాప పేరు సహస్ర. ఆమె అయితే బార్బీ గర్ల్ ఫ్రాక్ అయితే వేసుకుంది. ప్లేట్స్ అయితే అక్కడ అరేంజ్ చేసాము. పాకినందుకు పల్లి ఉండలు, అల్లరికి చిల్లర, అడుగులకి అరిసెలు అని అలా ప్లేట్లన్నీ డెకరేట్ చేసి అయితే పెట్టేశాము. బొబ్బట్లు అయితే మిస్ అయిపోయింది. మార్నింగ్ చేద్దాం అనుకున్నాము కానీ అది రాలేదు. అలా 1 ఇయర్లో వాళ్ళు చేసినవన్నీ తినే ఐటమ్స్కి తగ్గట్టు ప్రిపేర్ చేసాము. మనవరాలు పుట్టిందని మరమరాలు అంట. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. ఆ తర్వాత మేమందరము ఫ్లవర్స్తో కార్ ఎంట్రీ చేసాము. బర్త్డే పాప కార్ ఎంట్రీకి ఫ్లవర్స్తో స్వాగతం అయితే చెప్పాము. ఆ తర్వాత కోలాటం చేసాం కాసేపు. మేము మా సిస్టర్స్తో కలిసి కాసేపు సరదాగా చేసాము. ఆ తర్వాత కార్ ఎంట్రీ అయిపోయింది. సమ్మర్ టైం కదా, అందరికీ చాలా చిరాగ్గా ఉంది. అప్పటికే పాప ఏడుస్తూ ఉంది. మేమైతే ఏదో ప్లానింగ్తో వెళ్ళాము కానీ అక్కడికి రెడీ అయి వెళ్ళేసరికి మాకు టైం అయిపోయింది. అప్పటికే అందరూ వచ్చేసారు. ఆ రోజు వాళ్ళ అత్తయ్య గారి మ్యారేజ్ డే అండ్ బర్త్డే కూడా ఉంది. ఇక్కడ మా వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్కి అయితే హాయ్ చెప్తున్నారు. మా అమ్మ, మా అక్క వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. యూట్యూబ్ వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ కాదు అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ప్రతిదీ వీడియో రూపంలో క్యాప్చర్ చేసుకోవాలి కదా, మనకి ఇదే సరిపోతుంది. అక్కడ టెంపుల్ అయితే మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. ఆంజనేయ స్వామి టెంపుల్ అది. మనము ఎక్కడ చూసినా ఏ టెంపుల్లో అయినా పైన స్లాబ్ అయితే ఉంటుంది కానీ ఈ టెంపుల్కి మాత్రం పైన ఓపెన్ ఉంటుంది. ఎప్పుడు ఎందుకో తెలియదు కానీ ఇక్కడైతే తులసి కోట ఉంది. ఆ తర్వాత ఇక్కడ బావి ఉంది. ఆ బావిలో వాటరు స్వామివారికి మాత్రమే ఉపయోగిస్తారంట. క్లోజ్ చేసి ఉంది. వీడియో కోసం అయితే మీకు చూపించాను. ఆ తర్వాత మా సైడ్ అయితే 1 ఇయర్ లోపు అడుగులేస్తే అరిసెల మీద నడిపిస్తారు అన్నట్టు వాళ్ళ నాయనమ్మ తాత కలిసి అడుగులేపించారు. మనమైతే మన హ్యాపీనెస్ కోసం ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటూ ఉంటాము. పిల్లలకి మాత్రం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఆ డ్రెస్సెస్ మార్చడము అవన్నీ ఉంటాయి. అందుకేనేమో వాళ్ళ అమ్మ తను వేలు పట్టుకొని ఒక రౌండ్ తిప్పింది. తనైతే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ కేక్ కట్ చేశారు. ఇద్దరు చిన్న చిన్న కిడ్స్ కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకైతే. ఆ తర్వాత వాళ్ళ అత్తయ్య మామయ్య గారికి కేక్ కటింగ్ చేపించారు. 31st యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చేశారు. బర్త్డే కూడా ఉంది. అన్ని కేక్ కటింగ్లు ఒకేసారి చేసేసారు. ఫైనల్ గా హారతి పాటతో కంప్లీట్ చేసి మేము భోజనాలు అయితే మొదలు పెట్టాము. మా సిస్టర్స్ అందరం కలిసి గోలగోల చేసేసాం. ఆ రోజు టెంపుల్ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో సూపర్ మార్కెట్ అయితే ఉంది. మా వాళ్ళు ఐస్ క్రీమ్ అని గోల్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకున్నాము. అది కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. సమ్మర్ టైం కదా, ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఎక్కువగా వాడతాం కదా మనము ఈ సమ్మర్. ఇంకా నైట్ ఉంది చూసారు. మేమైతే ఫుల్ పార్టీ చేసుకున్నాము. అందరం కలిసాం కదా చాలా రోజుల తర్వాత అని చెప్పి డ్యాన్స్లు, పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి సరదాగా అలా డ్యాన్స్ చేసాము. ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అని సాంగ్కి అయితే డ్యాన్స్ చేసాము. సాంగ్ యాడ్ చేద్దామంటే కాపీరైట్ పడుతుందని చెప్పి సాంగ్ అయితే తీసేసాను. బర్త్డేకి వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసాము. ఇది రిలేటివ్స్ ఇచ్చారు. చిన్ని వడ్డానము, చిన్ని వంకీలు అయితే వచ్చాయి. చూడడానికి చాలా ముద్దుగా బాగుంది. వంకీలు అయితే 2 వచ్చాయి. ఎంత బాగున్నాయో చూడడానికి. అన్ని గిఫ్ట్లు అయితే వీడియో తీయలేదు, అన్ని ఓపెన్ చేసాము కానీ మెయిన్వే వీడియో తీసాము. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎప్పుడు డ్రెస్లు కాకుండా ఈ టైప్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది కదా, యూజ్ఫుల్ అవుతాయి కదా అందరికి. 10 ఇయర్స్ వరకు అయితే ఉపయోగపడతాయి ఇవి. నెక్స్ట్ వాళ్ళ నైబర్స్ అయితే ఇంకో గిఫ్ట్ ఇచ్చారంట. అది పేపర్స్ అయితే ఉంది. ఫస్ట్ పేపర్ ఓపెన్ చేసాము, బాక్స్ వచ్చింది. మళ్ళీ ఓపెన్ చేసాము, మళ్ళీ పేపర్ పెట్టారు. అన్ని బాక్స్లు పేపర్స్ అలా పెట్టారు.
అసలు దాంట్లో గిఫ్ట్ ఉందా లేదా అని చెప్పి మేమందరం నవ్వుకుంటున్నాం. పేపర్లన్నీ వెతుక్కుంటున్నాం. ఒకవేళ చిన్న గిఫ్ట్ ఏమైనా పేపర్స్ మధ్యలో ఏమన్నా ఉందేమో అని చెప్పి పేపర్స్ అన్నీ ఓపెన్ చేస్తూనే ఉన్నాము. ఎంతకీ ఆ గిఫ్ట్ రావట్లేదు. ఫన్నీగా ఇచ్చారు. ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా. పెద్ద బాక్స్ ఇచ్చారు కానీ లోపలైతే చిన్న చిన్న బాక్సులు అయితే చాలా ఉన్నాయి. అసలు గిఫ్ట్ ఉందా లేదా అన్నట్టు ఉంది. చిన్న చిన్ని బాక్సులు పెట్టి చాలా బాగా ప్యాక్ చేశారు ఓపిక్గా. చివరిగా అయితే రింగ్ అయితే ఉంది. వెండి రింగ్ ఇచ్చారు. రింగ్ అయితే చాలా క్యూట్గా ఉంది. ఇది ఇవాల్టి వీడియో. లాస్ట్లో లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరో వీడియోతో మీ ముందుంటాను.